ప్రైమ్ నైన్ వేదికగా ఈ యొక్క 26+1 కులాల కోసం పోరాడుతున్నాం. ఎంటైర్ తెలంగాణలో 26 కులాల కోసం పోరాడిన ఒక డైనమిక్ లీడర్ ఇందిరా శోభన్ గారు అంటే ఏమంటారు మీరు? గతంలో ప్రజా సమస్యలు ఉన్నప్పుడు తప్పకుండా వాటి పట్ల ప్రశ్నించే తత్వం ఉన్న వాళ్ళు ఎవరైనా స్పందిస్తారు కదా. సో అదే పని నేను ఆ రోజు చేశాను. అంటే 26 కులాలకి సంబంధించినటువంటి వాళ్ళు, ఇందాక మీరు ఒక చక్కటి లైన్ చెప్పారు. 26 అంటే ఎవరైతే రాష్ట్రాలు విడిపోయినప్పుడు ఆ ప్రజలకి ఏ రాష్ట్రంలో ఉండాలనేటువంటి హక్కు వాళ్ళకు ఉంటుంది అని. అంటే రాష్ట్రం మారినంత మాత్రాన కులం మారదు కదా. కులం పుట్టుకతో వచ్చినటువంటిది. వాళ్ళ వృత్తి ధర్మాన్ని బట్టి కులాలు నిర్ధారించబడినటువంటి దగ్గర నుంచి ఇవాళ ఆ రాష్ట్రంలో ఆ రాష్ట్రం అంటే ఏపీ ఆంధ్రప్రదేశ్ కి వెళ్లకుండా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నంత మాట అంటే ఎప్పటి నుంచో ఇక్కడ వాళ్ళు స్థిరపడినటువంటి కొన్ని కులాలకి ఇవాళ మీరు బీసీ జాబితాలో ఉండే అర్హత మీకు లేదు, మీరు బీసీలు కారు అన్నది మరి ఏ జాబితాలో ఉన్నారో కూడా తేల్చలే వాళ్ళని. అంటే అది బీసీ కాకపోతే మరి ఏ జాబితాకి వెళ్ళిపోయారు కూడా చెప్పలేదు. పోనీ అంతకన్నా తక్కువగా అంటే ఎకనామికల్ గా వాళ్ళు పూర్గా ఉండి వాళ్ళ వృత్తులు ఏమైనా మార్చుకొని అలాగే ఉంటే అట్లీస్ట్ మరి ఆ వర్గాలన్నా చేర్చి ఉండాలి. అది కూడా ఏమి చేయకుండా గాలికి వదిలేస్తున్నారు గత ప్రభుత్వాలు అన్నది వాస్తవం. సో ఇక్కడ అంటే మీరు ఒక మంచి డిస్కషన్ చేశారు కంటిన్యూగా. అంటే ఒక అంశాన్ని ఒక రోజే చేసి వదిలేయకుండా దానిని చర్చలుగా దఫాలుగా నిర్ణయాధికారాలు చేసేటువంటి వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేస్తూ మీరు చేసినటువంటి డిబేట్ ని నేను ప్రైమ్ నైన్ యాజమాన్యానికి అలాగే మీకు కూడా మరోసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ప్రజల పక్షాన. అయితే ఇక్కడ జరిగేటువంటి అంశాలను కేసీఆర్ గారు విషయాన్ని కేటీఆర్ గారు జిహెచ్ఎం సెలక్షన్ల ముందు చాలా నీట్ గా అంటే ఆయన అప్పుడు ఆ రోజు మీరందరూ కూడా మాకు అండగా ఉండండి, హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో మీరంతా స్థిరపడి ఉన్నారు, మా నాన్న ఏమంటారు పేదలకి బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నాడు, పేదలకి సంబంధించినటువంటి వ్యక్తి, మీకు అన్యాయం చేయడు, జిహెచ్ఎం సెలక్షన్స్ అవుతున్నాయి కాబట్టి ఎలక్షన్స్ అయిపోగానే మిమ్మల్ని మేము మళ్ళీ మీ జాబితాలో చేరుస్తాము, ఇప్పుడు ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి చేయలేము అని చాలా చక్కగా నీట్ గా అబద్ధాలు అల్లినట్టుగా చెప్పి ఓట్లు వేయించుకొని అదే ఓడ దాటినాక ఓడ దాటినాక బోడమల్లయ్య లెక్క కేటీఆర్ గారు ఆ రోజు వ్యవహరించారు. కాబట్టి నేను చాలా సందర్భాల్లో చాలా సీరియస్ గా ఈ అంశాన్ని రకరకాల వేదికల పైన రిప్రజెంటేషన్లతో సహా నేను ఆ రోజు చేశాను. సో ఎట్టకేలకి వాళ్ళ ప్రభుత్వం మారిన తర్వాత పిసిసి ప్రెసిడెంట్ గా రేవంత్ అన్న ఆ రోజు హామీ ఇవ్వడం జరిగింది, మీకు అండగా ఉంటాను, 100% తప్పకుండా చేస్తాను, మీది న్యాయబద్ధమైనదని చెప్పారు. ప్రభుత్వము మారగానే ఇమ్మీడియట్ గా కూడా రేవంత్ అన్న ఈ విషయానికి సంబంధించి బీసీ కమిషన్ కి చెప్పడం జరిగింది. అలాగే పొన్నం ప్రభాకర్ అన్న దీనికి మంత్రివర్గంగా తను ఉన్నారు కాబట్టి పొన్నమన్న కూడా ఈ విషయం పట్ల సానుకూలంగా స్పందించి కమిషన్ కి సిఫారసు చేయడం జరిగింది. దీనితో నేను ఈ మధ్య కాలంలో పొన్నమన్నని కలిసినప్పుడు కూడా అంటే ఈ కులగణన జరిగిన సందర్భంలో నేను పొన్నమన్నని కలిసినప్పుడు చెప్పాను, అన్న ఈ 26 కులాలకు సంబంధించినటువంటి జాబితా అందులో పొందుపరిచారా లేదా ఏంది వాటి పరిస్థితి అన్నప్పుడు లేదు కమిషన్ కి చెప్పుకున్నాము, ఇది వాళ్ళు చూస్తున్నారని చెప్పడం జరిగింది. సో ఎట్టకేళ్ళకి మొన్న 16th రోజు మళ్ళీ కమిషన్ అనేది ఒక నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. అలాగే బీసీ కమిషన్ కూడా ఇవాళ నిరంజన్ అన్న తన నాయకత్వంలో వివిధ జిల్లాల్లో అంటే అన్ని జిల్లాల్లో తిరిగి బీసీల ఇష్యూస్ పట్ల తెలుసుకున్నప్పుడు వాళ్ళ దృష్టికి వచ్చిన సమస్యలను కూడా సానుకూలంగా స్పందిస్తూ ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తూ సో మనం ఏవైతే చేయగలుగుతామో మన పరిధిలో కేంద్రం పరిధిలో ఏమున్నాయి ఏం చేయగలుగుతాం అలాంటి వాటి పట్ల ఒక అవగాహనతో పనిచేస్తున్నది వాస్తవం. ఎట్టకేళ్ళకి ఈ ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకున్నందుకు రేవంత్ అన్నకు మరోసారి నా 26 కులాల వర్గాల తరఫున నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. సో అందుకనే కాంగ్రెస్ ఒక మాట చెప్తే లేట్ అవ్వచ్చునేమో కానీ ఇచ్చిన మాట 100% నిలబెట్టుకుంటున్న దానికి ఇది నిదర్శనంగా మనము చూడాల్సిన అవసరం ఉన్నది. సో రీసెంట్ గా నాతో ఈ మన కులాలకు 26 కులాలకు సంబంధించినటువంటి ప్రతినిధులు కూడా నాతో మాట్లాడి ఉన్నారు, మీరు అప్పుడు చాలా సీరియస్ గా మా కోసం పనిచేశారక, మీరు మళ్ళీ ఒక్కసారి మీ గళాన్ని మరొకసారి వినిపిస్తే బాగుంటుందని కూడా చెప్పడం జరిగింది. సో అదే సందర్భంలో మీరు డిబేట్ చేయడం, నన్ను కూడా ఇన్వాల్వ్ చేయడం, మళ్ళీ నా జాతి బిడ్డలకు నా వర్గాలకి నా యొక్క గొంతు వినిపించడం నేను నిజంగా చాలా సంతోషపడుతున్నాను. ఎందుకంటే మా వాళ్ళు అంటే కొన్ని వర్గాలు ఇప్పుడు కొప్పుల వెలమ అయి ఉండొచ్చు, అలాగే గౌడ కమ్యూనిటీకి సంబంధించినటువంటి వాళ్ళు కలింగులు అయి ఉండొచ్చు, వీళ్ళంతా కూడా అంటే ఒకప్పుడు అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో బీసీలో ఉండడం ద్వారా వాళ్ళకి 11 సంవత్సరాల్లో తీసివేయడంతో వాళ్ళ పిల్లలు విద్య ఉపాధిలో వాళ్ళ యొక్క రిజర్వేషన్ కోటాను కోల్పోయినారు. మరి దాని బాధ్యత ఎవరు వహిస్తారు? ఇవాళ 10 సంవత్సరాల్లో కేసీఆర్ ఆస్తులు 10 ఇంతలైనాయి.
కానీ వీళ్ళకు ఉన్నటువంటి ఆ యొక్క రిజర్వేషన్ల ద్వారానే కదా ఈక్వాలిటీ వైపుకి వస్తారని రిజర్వేషన్లు ఇచ్చింది. ఆ రిజర్వేషన్లు మీరు ఎత్తివేయడం ద్వారా ఈ 10 సంవత్సరాల్లో ఆ పిల్లల యొక్క భవిష్యత్తుకి బాధ్యత ఎవరు వహిస్తారు, ఈ నష్టపరిహారం ఎవరు చెల్లిస్తారు అన్నది కూడా మనం మాట్లాడాల్సినటువంటి అవసరం ఉన్నది. దీని పూర్తి బాధ్యత అక్షరాల ఇవాళ కేసీఆర్ గారే మాజీ ముఖ్యమంత్రి గారు వహించాల్సిన అవసరం ఉంది. ఇవాళ మళ్ళీ జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి కేటీఆర్ గారు మళ్ళీ కొత్త ముసుగులో మళ్ళీ ప్రజల ముందుకు వాళ్ళు కనబడుతున్నారు కాబట్టి ఈ విషయాన్ని కూడా వర్గాలు నిలదీయాల్సిన అవసరం ఉన్నది. 10 సంవత్సరాల్లో నష్టపోయినటువంటి నష్టపరిహారాన్ని వాళ్ళ కుటుంబం సంపాదించిన ఆస్తుల నుంచి నా కుటుంబ సభ్యులకు కూడా ఇవ్వాలని నేను ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాను. ఎందుకంటే రిజర్వేషన్లు కోల్పోవడం ద్వారా వాళ్ళ ఉపాధి కూడా కోల్పోయినారు కదా. అంతెందుకంటే ఒక రేషన్ కార్డు లేకపోవడం ద్వారా వాళ్ళకి రేషన్ వచ్చే పరిస్థితి లేకుండా రేషన్ కూడా వచ్చే పరిస్థితి లేదు. చాలా దారుణమైనటువంటి పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి ఇలాంటి అంశాల పట్ల ప్రభుత్వము సానుకూలంగా స్పందించింది. ఒక హ్యుమానిటీ గ్రౌండ్ లో ప్రభుత్వం ఉండేది కాబట్టి తిరిగి వాటికి న్యాయం చేసే పనిలో ప్రభుత్వం ఉంది. ప్రతిపక్షంగా కేసీఆర్ చేసినటువంటి తప్పులను ఆయన కొడుకు కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తున్నాడు కాబట్టి ఈ సందర్భంలో కేటీఆర్ గారు దీనిని మళ్ళీ కూడా అంటే జరిగిన 10 సంవత్సరాల నష్టాన్ని వాళ్ళ ద్వారా ఇప్పించే విధంగా కూడా చేయాలని నేను బీసీ కమిషన్ కి నేను ఈ సందర్భంగా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను ప్రైమ్ 9 ద్వారా. అలాగే అవసరమైతే ఆ కులాల 26 కులాల వర్గాల తరఫున కూడా నేను ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడానికి కూడా వెనకాడు. గతంలో అనేక వేదికల మీద నేను ప్రత్యక్షంగా చూశాను మిమ్మల్ని మీడియాలో కానీ అనేక వేదికల మీద సెట్టిబలిజ సమావేశాల్లో అనేక కారణాల్లో మీరు చూశారు. ఎంటైర్ తెలంగాణలో ఒక డైనమిక్ లేడీగా వీళ్ళ కోసం పోరాడారు, ఒక గౌడ బిడ్డగా. ఏదేమైనా తెలంగాణలో నిజంగా సుప్రీంకోర్టు అత్యున్నత న్యాయస్థానం ఒక చెంపపెట్టు లాంటి ఒక తీర్పు ఇచ్చింది. ఒక బీహార్ అండ్ జార్ఖండ్ విడిపోయినప్పుడు ఒక గవర్నమెంట్ టీచర్ అక్కడ వెళితే రిజర్వేషన్ వల్ల అతను ప్రమోషను అతన్ని వెయిటింగ్ లిస్టులో పెడితే సుప్రీంకోర్టు ఏం చెప్పిందో తెలుసా? అతనికి ఏ రోజు నుంచి జీతం ఆపారు, ఎన్ని సంవత్సరాల జీతం ఆపారు, ప్రమోషన్ ఆపారు. అతనికి జరిగిన అన్యాయాన్ని మొత్తం సుప్రీంకోర్టు ఒక డీడీ చెక్కు రూపంలో అతనికి అందజేసేలా చేసింది. అంటే మీరు ఇందాక ఒక మాట అన్నారు, 11 సంవత్సరాలకి వీళ్ళకి జరిగిన అన్యాయానికి అప్పుడు బ్యూరోక్రాట్స్ చెల్లిస్తారా, ప్రభుత్వాలు చెల్లిస్తాయా? అంటే బీసీలు అంటే అణగారిన వర్గాల మీద రాజకీయాలు చేయటం ఏంటి? ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీలు అందరూ ఉన్నారు విడిపోయినప్పుడు తెలంగాణలో. ఒక బీసీలనే టార్గెట్ చేశారంటే ఇది ఒక కక్షపూరితమైన కుట్రని ఈ ప్రైమ్ 9 చర్చ చేశాక అనేక మంది మేధావులు తెలియజేశారు. ఏదేమైనా చర్చలో పాల్గొన్నారు. ఒకసారి